వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శుక్రవారం రాత్రి నాగోలు, ఎల్బీ నగర్ ప్రాంతాలలో అక్రమంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కేఫ్ పేరుతో బయట దుకాణాలు నిర్వహిస్తూ లోపల హుక్కా సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో అనంతుల కాలనీలోని సెహరీ కేఫ్ పై దాడి. హుక్కా సేవిస్తున్న 20 మంది, సెంటర్లో పనిచేస్తున్న 5 మంది అరెస్ట్. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, 15 వాహనాలు స్వాధీనం. హుక్కా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కామినేని హాస్పిటల్ సమీపంలోని ఎస్బీఐ బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్న ఎస్ఓసి కేఫ్ పై దాడి. హుక్కా సేవిస్తున్న 15 మంది, పనిచేస్తున్న 4గురిని అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు. 2 ఘటనలపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలా కట్టాలి ఏమున్నాయి బాబు? ఇది గుంజు గుంజు ఆడ గుంజు గుంజు అనేది అన్నీ ఏమున్నాయి అండి సంచి పోల్చడానికి అవి మీది అన్నీ అండి అవన్నీ అండి కవర్ ఈ కవర్ గివర్ అండి మీద ఒక్క కూడా కొన్ని నిబంధనలు పాటించట్లేదు. ఇప్పుడు అది కూడా చెప్తా సార్, చెప్పండి సార్ కొంచెం. ఇప్పుడు కొన్ని ఏరియాలో కూడా కొన్ని స్పా సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా, అంటే వాళ్ళకి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో హైకోర్టు గైడ్ లైన్స్ వాటికి విరుద్ధంగా కూడా నడుస్తున్నాయని తెలుస్తుంది. అలాంటి వాటి మీద కూడా కొన్ని కేసులు వేయడం జరిగింది. అలాంటి ఏదైనా నడిచినా విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా నడిచినట్టయితే స్పా సెంటర్ల మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మీరు కూడా తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము అప్పీల్ చేస్తున్నాం పబ్లిక్కి. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా కూడా ఇలాంటివి నడవకుండా చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దీని మీద పర్మిషన్ ఎవరు ఇస్తారండి? దీనికి వీటికి సంబంధించి మొత్తం ట్రేడ్ లైసెన్సులు కానీ ఇవి ఏదైనా ఉంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళే ఇస్తారు. వాళ్ళు కూడా దీన్ని పర్యవేక్షించాలి. ఎందుకంటే కేఫేల పేరు మీద ఈ రకంగా ఇవి నిషేధితమైన ఇది ఈ సెంటర్ని నడిపించడం అనేది, హుక్కా సెంటర్ నడిపించడం అనేది అది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఇవి కూడా వాళ్ళు కూడా ఇలాంటి కేఫేల్ని తప్పకుండా వాళ్ళు చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సంయుక్తంగా కూడా మేము దాడులు చేసి ఇలాంటి వాటిని అరికడతాం. అంటే వీళ్ళకు పర్మిషన్ ఇచ్చే ట్రేడ్ లైసెన్స్ ఇవి ఉన్నాయి కదా, వాళ్ళకేమన్నా మీకు సమాచారం ఎట్లా వచ్చిందని? ఇక్కడ అంటే కెఫే పేరు మీద మేము నిఘా పెట్టినాం. చాలా చోట్ల మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కెఫేల పేరు మీద ఏదైతే ఈ హుక్కా సెంటర్ నడుపుతున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు ఇప్పుడు రైడ్ చేయడం జరిగింది. ఇంకా మాకు సమాచారం ఇవ్వండి, తప్పకుండా రైడ్ చేస్తాం. ఇలాంటి ఎట్టి పరిస్థితులు కూడా ఎల్బీ నగర్ సబ్ డివిజన్లో నడవకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతమంది దొరికారు సార్ అదుపులో తీసుకున్నారు? 20 మంది వరకు ఉన్నారు. వాళ్ళు అన్ని కూడా డీటెయిల్స్ ఇప్పుడు రాసుకుంటున్నాం. ఆ డీటెయిల్స్ రాసుకున్నాక మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాం. వెహికల్స్ కానీ పార్ట్స్ కానీ అన్ని సీజ్ చేస్తాం. పార్ట్స్ అన్ని కూడా సీజ్ చేసినాం. మెటీరియల్ అంతా సీజ్ చేసినాం. పార్ట్స్ సీజ్ చేసినాం. ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో ఫ్లేవర్స్ కూడా సీజ్ చేసినాం. దీని పేరెంట్స్ ఈ పార్ట్ పేరు ఓకే షికారియా ఏంటమ్మా దీని పేరు?
లేకమ్మా పైకి లే పైకి లే సైడ్ సైడ్ పైకి లేక ఆ సైడ్ గో దట్ సైడ్ గో టు దట్ కార్నర్ గో టు దట్ కార్నర్ చలో ఇట్రా ఈ రూమ్లోకి రండి ఈ రూమ్లోకి రండి అంతా चलो रूम लगा रूम लगा बाहर चलो जी अंदर रूम में चलो रूम में चलो रूम लगा चलो बैठो उधर साइड में बैठो बैठो उधर बैठो उधर आज शाम को क्रेडिबल इंफॉर्मेशन आया आने के बाद वो नागौल के पुलिस स्टेशन के एरिया में शहरी कैंप में वो राइड करे इसमें हुक्का सेंटर चल रहे ऐसा लिया इधर राइड करे भाई वो राइड में वो हुक्का पार्लर में हुक्का पार्ट्स और फ्लेवर्स वो मिले वो 20 आदमी इधर हुक्का पी रहे वो हुक्का ने वो हेल्थ के भी वो इफेक्टिव होता वो भी वो स्टेट गवर्नमेंट ये हुक्का सेंटर्स को बंद करे तेलंगाना में वो ऑर्डर्स है वो हुक्का सेंटर्स को बंद है वो ये निबंधन के विरुद्ध है वो यूथ में भी वो हुक्का सेंटर हुक्का पार्लर के आने तो भी उनका बहुत वो नुकसान है ऐसा यूथ नहीं करना है वो यूथ इम्पोर्टेंट है वो देश के लिए और राष्ट्र के लिए वो डेवलपमेंट के लिए यूथ वो होना है ऐसा लिए वो यूथ में कोई ऐसा कार्यकलाप में नहीं पार्टिसिपेट करना है इसके रिलेटेड कोई केसेस बुक हो रहे हैं इनके ऊपर के ये फ्यूचर में कुछ इनके लिए नुकसान कुछ है जरूर वो नुकसान होता वो केसेस बुक है तो उनको जॉब के लिए और वेरिफिकेशन करता हूँ वो वेरिफिकेशन में भी उनको प्राइवेट और गवर्नमेंट जॉब को भी वो इफेक्ट होता